రామ్టాక్కి తిరిగి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఆంధ్రలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయినటువంటి రాజధాని అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంటు, రోడ్ల మరమ్మతులు ఇవి పునాదులు పడ్డాయి. చెక్క మొదలవుతున్న పనులు. అలాగే సంక్షేమ పథకాలు మీకు పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇవి కూడా పట్టాల మీదకి ఎక్కాయి. మంచి ఇమేజ్ వచ్చింది, పాజిటివ్ ఇమేజ్ వచ్చింది సంవత్సరంలో. ఈ టైంలో ఒక వివాదంలో కూటమి ప్రభుత్వం చిక్కుకుంది. ఏంటి ఆ వివాదం అంటే, రెండో విడత భూ సమీకరణ 40,000 ఎకరాలు సేకరించాలని. ఇక్కడ జాగ్రత్తగా వినండి, భూ సేకరణ కాదు, భూ సమీకరణ. భూ సేకరణ అంటే అర్థం ఏంటి? మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవటం. సమీకరణలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మీకు 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరించాలి. అంటే సేకరణ లేకపోతే సమీకరణ పక్కన పెట్టేస్తే 10,000 అవసరాలకి 40,000 ఎకరాల భూమిని తీసుకోవాలి. భూమి రైతుకి మీరు ఎన్నైనా చెప్పండి, అది గుండెకాయ లాంటిది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. సరే, మొదటి విడతలో రైతులు, అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే దానికి ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. అదే టైంలో ఆ రోజు అది అవసరం. ఎందుకంటే ఆ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి డబ్బులు లేవు. భూసేకరణ చేసేటువంటి ఆ నిధులు, వనరులు సమకూర్చుకునే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రభుత్వం లేదు. దానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇన్ని ఎకరాలు ఇవ్వటం జరిగింది. విశేషం ఏంటంటే, రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రైతుగా చూసుకున్నప్పుడు ఇచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి వాగ్దానం చేసిన అభివృద్ధి చెందిన ప్లాట్లు వాళ్ళకి చేరలేదు. ఇది నిజం. మిగతా ఆయన్ని పక్కన పెట్టండి, రాజకీయాలు. మరి అటువంటప్పుడు మీరు కొత్తగా భూ సమీకరణ చేర్చాలి అంటే ఫస్ట్ పాయింట్, మీకు ఆ రోజు వాగ్దానం చేసిన పద్ధతుల్లో కాల పరిమితి లోపల వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగలిగామా? ఇవ్వలేకపోయారు. తప్పు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాకపోవచ్చు, కానీ రైతు అట్లా కాదు కదా, రైతుకే కదా నష్టం జరిగింది. ఇప్పుడు ఎప్పటికి వస్తుందంటే, ఇప్పుడు మొదలైతే ఇంకొక 2-3 సంవత్సరాలకు కానీ వాళ్ళ చేతికి రాదట. ఇది అదవరికి జరిగినటువంటిది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు అది అవసరం కాబట్టి రైతులు ఇచ్చారు, ఎందుకంటే నిధులు లేవు కాబట్టి. ఇప్పుడు ఏ అవసరం కోసం సేకరిస్తున్నారు? రాజధాని అనేది ఏంటంటే పెద్ద లేఅవుట్ కావాలి కాబట్టి ఆ రోజు అన్ని ఎకరాలు అవసరమైంది అనుకుందాం. ఎయిర్పోర్ట్ కోసం, స్పోర్ట్స్ సిటీ కోసం ఇవాళ ఈ సేకరణ చేయాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుందట. అంటే నా పాయింటల్లా ఒక్కటేంటంటే, ఎయిర్పోర్టు కావాలనుకుంటే ఇప్పుడున్న విజయవాడ దగ్గర ఎయిర్పోర్టు కొత్తగా ఎక్స్పాన్షన్ కోసం కొన్ని ఎకరాలు తీసుకొని కొత్త టెర్మినల్ భవనాలు నిర్మిస్తున్నారు. సో ప్రస్తుతానికి మనకున్న ట్రాఫిక్కి ఇంకొక 5-10 సంవత్సరాలు ఇప్పుడున్న విజయవాడ ఎయిర్పోర్టు సరిపోతుంది అనొచ్చు మీరు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోని చెప్పి. ఖచ్చితంగా ఆ రోజు మీరు 5 సంవత్సరాల తర్వాత ఇదే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండదని ఆశిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు లాంటి వాళ్ళు దాన్ని ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి వనరులు సేకరించడం, వనరులకి కొంత స్వయం సమృద్ధి సమకూరుస్తారు అనుకుందాం. ఆ రోజు ఏమవుతుంది? ఉదాహరణకి 5,000 ఎకరాల విమానాశ్రయానికి అవసరమైతే 5,000 మీ దగ్గర డబ్బులుంటే రైతుల భూమిని సేకరించవచ్చు. 5,000. ఇది నేను ఒప్పుకోలేను. ప్రభుత్వం చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అది పైన చెప్తుంది తప్పితే ఏంటంటే రైతులకు మేలు కాబట్టి సమీకరిస్తున్నాం అని చెప్తున్నారు. 5,000 ఎకరాల బదులు మీరు 20,000 ఎకరాలు తీసుకోవటం అనేది ఏ విధమైనటువంటి సబబు? భూమి
ఫస్ట్ నంబర్ 1 పాయింట్. ఆ రోజంటే డబ్బులు లేవు కాబట్టి అని అన్నా. ఎప్పటికప్పుడు డబ్బులు లేవని చెప్పి ఈ భూసే సమీకరణ నమూనా అనే దాన్ని నార్మల్ ప్రక్రియ చేయటం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. భూమి అది అక్కడ అమరావతి పక్కన ఉన్నటువంటి భూమి విలువైన భూములు అవన్నీ కూడా గుంటూరు కృష్ణా భూములు. వాటిని మీరు ఉన్నదానికి అవసరానికి మించి 4 రెట్లు ఎక్కువ సేకరించడం అనేది ఏ విధంగానూ పద్ధతి కాదు. అది మొదటిసారి సేకరించిన ఈ రోజు కూడా వాళ్ళకి రైతులకి ప్లాట్లు చేతికి రాలేదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేని ఎట్లా ఉండాలంటే స్పెసిఫిక్గా ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు, మీరు 3,000 కాదనుకుంటే 5,000 కావాలనుకుంటే 5,000 సేకరించండి. అట్లానే స్పోర్ట్స్ స్టేడియం 1,000 ఎకరాలు కావాలంటే 1,000 ఎకరాలు సేకరించండి. అంతేగాని దానికి 4 రెట్లు సేకరించడం అనేది భూమిని అన్ని 4 రెట్లు సేకరించడం అనేది ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మొట్టమొదటిసారి రైతులు చేసిన దాన్ని ప్రతిసారి దాన్ని నార్మల్ ప్రక్రియ చేసి వాడుకోవటం అనేటువంటిది పద్ధతే కాదు. ఇక ముందు కూడా భూ సమీకరణ అనేటువంటి నమూనా మాత్రం అది రోల్ మోడల్ ఎటువంటి పరిస్థితుల్లో కాకూడదు. భూమి చాలా ముఖ్యమైనది రైతుకి. దీన్ని మనం మర్చిపోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మీకు 5 సంవత్సరాల తర్వాత అవసరమైనప్పుడు ఆ రోజు 5,000 ఎకరాలే తీసుకోండి. మీ దగ్గర అప్పటికి డబ్బులు వస్తాయి, లేకపోతే ఖచ్చితంగా ఎప్పటికైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర వనరుల పొజిషన్లో. సో ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే దీన్ని అయినా ప్రభుత్వం ముందుకెళ్ళింది, కొంత వ్యతిరేకత వచ్చినా కూడా. హర్షించాల్సిన విషయం ఏంటంటే క్యాబినెట్లో మనం వింటున్నటువంటి మాటలను బట్టి ఆ రోజు నాదెండ్ల మనోహర్ దీన్ని ప్రస్తావించటం, దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగిందని చెప్పి అన్ని వార్తా సంస్థలు చెప్తా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మూల కారణం పవన్ కళ్యాణ్, అందరికి తెలుసు అది. ఎందుకంటే మొదట్లో బీజేపీకి టీడీపీకి అనుసంధానం లేదు, దాన్ని అనుసంధానం కుదిరించిందే పవన్ కళ్యాణ్. ఇవాళ అదే కూటమి ప్రభుత్వాన్ని రక్షణ కవచంగా కూడా ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇవాళ ప్రజల పల్స్ ఏంటో తెలుసుకొని అది చంద్రబాబు నాయుడు దగ్గర చేరవేయటంలో కానీ, దాని గురించి ప్రతిబింబించే పద్ధతుల్లో క్యాబినెట్లో మాట్లాడటం కానీ, మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి మిగతా మంత్రులు మాట్లాడలేరు. జనసేన ఉండటం వలన అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే ఇవాళ ఒకవేళ ఏదైనా రాంగ్ ట్రాక్లో గనక పబ్లిక్ పల్స్తో సంబంధం లేకుండా, పబ్లిక్ సెంటిమెంట్తో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు టీడీపీ ఏదన్నా తప్పటడుగులు వేయటానికి ప్రయత్నం చేసినా కూడా సరిదిద్ది పట్టాల మీద పెట్టగలిగినటువంటి సత్తా ఉన్నది వాళ్ళ పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే పబ్లిక్ నాడిని కనిపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పింది కూడా ఆయనే. వింటున్న వార్తలైతే మాత్రం ప్రస్తుతానికి ఇది వాయిదా పడినట్టుగా తెలుస్తూ ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇప్పట్లో ఇది అవసరంలా. ముందు మీరు రైతులకి ప్లాట్లు ఇచ్చిన తర్వాత మొదటి దఫా భూ సమీకరణకు సంబంధించినవి అప్పుడు కూడా నా పాయింట్ ఏంటంటే భూసేకరణ చేయండి, మంచి నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేయండి. అంతేగాని రైతులు భూ సమీకరణ కోరుకుంటున్నారనేది వాళ్ళలో ఆశలు క్రియేట్ చేసి, లేకపోతే ఇలా ప్రచారం చేసుకోవటం అనేది సబబు కాదు. ఎప్పటికైనా కూడా అది నమూనా కాదు. భూ సేకరణే నమూనా, కానీ భూ సమీకరణ నమూనాగా తీసుకోకూడదు. ఎక్సెప్ట్ అదేదో మొట్టమొదటిసారి ప్రత్యేక పరిస్థితుల్లోనే దాన్ని తీసుకోవటం వరకే దాన్ని పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అరికట్టడంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రజలందరూ కూడా, ఎందుకంటే రోజు రోజుకు ఒక్క సంఘటన కాదు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఈ ఒక స్వార్థంతో ఏం చేస్తున్నట్టుగా ఎక్కడా కనపట్లేదు. ప్రజల కోసం ఎన్నో ఇటువంటి పనులు మొదలుపెట్టడం అందరం చూస్తూనే ఉన్నాం. సో అవి వేరే వీడియోలో మనం చెప్పుకుందాం. కానీ ప్రస్తుతానికి దీనికి మాత్రం ఆయన చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర. కానీ పబ్లిసిటీ కోసం ఎప్పుడు చేయట్లా. బయటకు వచ్చి మేమే ఆపిచ్చాం,
లేకపోతే మేము ప్రస్తావించాం క్యాబినెట్లో అని చెప్పి వాళ్ళు డప్పాలు కొట్టుకోవట్లే ఎక్కడ. ఎందుకని? వాళ్ళకి ఏంటంటే కూటమి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. అదే టైంలో ఎక్కడైనా తప్పుడు ఇవి ఉంటే మాత్రం వాటిని సరిదిద్దటానికి విత్ ఇన్ ది వాల్స్, బౌండరీ వాల్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అంటారు. అది పవన్ కళ్యాణ్ అద్భుతంగా పోషిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.